అయితే వ్యాలిడేషన్ గురించి ఒక మంచి థాట్ అయితే చెప్తా. అండ్ ఇది మ్యాక్సిమం అందరికైతే తెలియాల్సిన విషయం. బికాస్ ఎవ్రీబడి కనెక్ట్స్. ఎందుకంటే ద టైమ్ యు ఆర్ గివింగ్ టు యూ అండ్ యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ యువర్ వ్యూస్. అండ్ చిన్నప్పటి నుంచి ఈ థింగ్ అయితే ప్రతి ఒక్క జీవితంలో ఉంటుంది. బికాస్ దీన్ని చూస్తే కనీసం కొంచెమన్నా మారుతారనేమో అని చెప్పి నేనైతే ఫుల్ వీడియో చేస్తా. బికాస్ చాలామంది ఉంటారు, అరే ఎట్లా జడ్జ్ చేస్తున్నారు మన థింగ్స్ని, మన చాలా ఉంటాయి. ఫుల్ వీడియో చెప్తా, కామెంట్స్ చూడండి, ఫుల్ వీడియో చూడండి, యాక్చువల్ థింగ్ అయితే అర్థమవుతుంది. సో ప్లీజ్ ఈ థింగ్స్ అయితే వ్యాలిడేషన్ కాకుండా నీ లైఫ్ని నువ్వు ఎంజాయ్ చేయాలి. అండ్ నేను డే అపాన్ డే డిసిప్లిన్ అయితే అవసరం పక్కా. సో నేనైతే ఇంకో రోజు మరో టాపిక్తో అయితే వస్తాను మీ ముందుకి. అండ్ ఈ థింగ్స్ అయితే మీరు వ్యాలిడేషన్ అని చెప్పి పెట్టుకోవద్దు, ప్రస్తుతం ఎంజాయ్ చేయండి. ఇఫ్ యువర్ థింగ్స్ యువర్ హ్యాబిట్స్ విల్ ఇప్పుడు కాకపోయినా ఫర్దర్ జనరేషన్స్కి యూజ్ అవుతాయని నేను చేస్తున్నా. సో ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ యూ ఫెయిల్ ఆర్ విన్, బట్ యూ చూస్ ద విన్ పాత్. ఎవ్రీథింగ్ యూ కెన్ విన్ అండ్ బీ ద మైండ్ సెట్ ఆఫ్ యువర్ థింగ్స్ in a positive way. Everything you will be succeed in your life. సో ఈ కాన్ఫిడెన్స్ నాకు ఎలా వచ్చింది అని చెప్పి మీరు అనుకోవచ్చు. బికాస్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ స్లీప్ అండ్ 1000 థాట్స్ మైండ్లో ఒకసారి రన్ అయితే ఎలా అయితే నా బ్రెయిన్ వర్కౌట్ అవుతుందో, సో ఈ థాట్స్, ఈ కాన్ఫిడెన్స్, ఈ ఫెయిల్యూర్స్తో వచ్చిన ఈ థింగ్ అండ్ ఈ ఎక్స్పీరియన్స్తో ఉన్న థింగ్స్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా టు రెడ్యూస్ యువర్ ఫర్దర్ జనరేషన్స్ థింగ్స్ అని. సో ఎవరు చెప్పారు బ్రో, నిజంగా చెప్తున్నా, ఎవరి లైఫ్ వాడిదే. అండ్ నేను ఇంకోటి ఏంటంటే, ఎవడు ఏమీ చేయడు వెన్ యు ఆర్ నథింగ్. సో వన్స్ యూ ఫోకస్ అండ్ యూ గివ్ యువర్ థింగ్స్ అండ్ యూ గివ్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ యువర్ థింగ్స్, యూ విల్ బీ సక్సీడెడ్ వన్ డే. సో టుడే ఇలా జరగకపోవచ్చు. డే ఆన్ డే ఒక రోజు అయితే నీ సక్సెస్ నీ దగ్గరకు వస్తుంది. సో థింక్ ఫర్ దట్ అండ్ ఫోకస్ ఆన్ యువర్ థింగ్స్. అండ్ నేను ఇది చాలా వీడియోస్లో చెప్పాను, బట్ స్టిల్ ఐఎమ్ సేయింగ్. బికాస్ ఎవరైనా ముందుకు వెళ్తున్నారంటే వెనకాల 100 తాళ్ళు ఉంటాయి. సో అవన్నీ క్రాస్ చేయాలి. ఆ కరేజ్ నీలో ఉంటే నువ్వు యాక్చువల్గా చెయ్యి. సో మధ్యలో ఆపుతా అంటే చెయ్యకు. సో ఈ వ్యాలిడేషన్ ఏంది అంటే, అరే నిజంగా ఇప్పుడు మూవీకి వెళ్తున్నారా అంటే ఓకే, ఫ్రెండ్ అయితే వస్తాడు. అండ్ ఎలా ఇప్పుడు అర్థం అవ్వట్లే, స్టక్ అయిపోయింది టాపిక్. ఇప్పుడు నువ్వు ఏదైనా థింక్ చేస్తున్నావు అనుకో, సో అరే ఆ థింక్ చేస్తున్నాను, ఇది వ్యాలిడా కాదని ఇంకొకరిని అడిగినావు అనుకో, ఎవడైనా నువ్వు అని చెప్తాడు, ఎందుకురా అంటాడు. సో అన్ని థింగ్స్ కాదు, కొన్ని చెప్తున్నా. బికాస్ గుడ్ థింగ్స్ అయితే ఎవడైనా ఓకేరా చేయరా అంటాడు. అదే బ్యాడ్ థింగ్ అయితే కొన్నిసార్లు నీకు గుడ్ అనొచ్చు, కొన్నిసార్లు వాడికి బ్యాడ్ అనొచ్చు. ఎవ్రీథింగ్ కొన్ని ఉంటాయి. సో చాయిసెస్ అయినా విషెస్ అయినా వాడికి ఉంటాయి, కానీ నీకు అది ఒక థింగ్ ఇన్ యువర్ మైండ్. సో ఈ టైం నీది. సో దాని గురించి నువ్వు ఆలోచించి బెటర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ గుడ్ థింగ్ మీద ఇన్వెస్ట్ చేయి. లైఫ్ విల్ బీ యువర్స్. సో ఈ థింగ్స్ అన్నీ నేను చెప్పి ఏదో వ్యాలిడేషన్ కాదు, కానీ దట్ రియల్ లైఫ్ నువ్వు ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ చేస్తావో, సో అప్పుడే నీ దగ్గరికి అన్నీ వస్తాయి. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఫ్రీ అంట. సో నువ్వైతే ప్రతిదానికి నువ్వు సంపాదించుకోవాలి అని చెప్తారు. బట్ ఇన్ దిస్ జనరేషన్ లాట్స్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ హూ ఆర్ జాబ్లెస్. నా ఎక్స్పీరియన్స్ నేను చెప్పడానికే నేను ఎంత తపన పడుతున్నా. బికాస్ ఎక్స్పీరియన్స్ అనేది అలా ఊరికే రాదు. సో ఆఫ్టర్ ఆల్ ఆఫ్ దిస్ మై థింగ్స్ ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ అంటే ఇట్స్ మై థింగ్ కాదు, మై కాన్ఫిడెన్స్ అండ్ మై
my failures is my strength, and win is my success. So I will be taking the part and being consistency for 365 days, and then after I will see what should I do. సో ఈ థింగ్స్ని అండ్ ఎన్ని రోజులు ఉన్న వ్యాలిడేషన్ కోసం నేను ఏదైతే ఓకే ఇప్పుడైతే వ్యూస్ రావట్లేదు ఓకే, బట్ ఐ విల్ ఫోకస్ ఆన్ మై సెల్ఫ్. నేను ఎంత ఫోకస్ చేసినా అని కంటెంట్ రావట్లేదు, థింగ్స్ వ్యాలిడేషన్ అవ్వట్లే కాదు బ్రో, ఎంజాయ్ చేయ లైఫ్. అండ్ నువ్వు కామెడీ చేయాలనుకుని ఏమన్నా చేసేయి, డోంట్ వెయిట్ ఫర్ అన్ ఆపర్చునిటీ. అప్పట్లో ఏంటంటే ఈ థింగ్ అయితే నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ మై ఎక్స్పీరియన్స్. అండ్ మాట్లాడొద్దంటే నేను మాట్లాడతా, వ్యాలిడేషన్ కాదు. ద థింగ్స్ ఇట్ రియల్లీ ఇంపాక్ట్స్ మీ మోస్ట్, బికాస్ సైలెంట్గా ఉంటున్నాడు, వాడికి ఏం తెలీదు, అండ్ వ్యాలిడేషన్ కోసం ఎందుకు వెయిట్ చేయాలి? సో వై అవతల పర్సన్కి వ్యాలిడేషన్కి నీకు సంబంధం ఏంది బ్రో? నీ థింగ్స్ నువ్వు ఎంజాయ్ చేయక. సో ఈ థింగ్స్ చూడండి, మూవీకి ఎక్కువ వెళ్ళను, అండ్ నా మీద నేను చాలా టైం అయితే కేటాయించుకొని వాట్ ఐ కెన్ డూ ఫర్ ద థింగ్, వాట్ ఐ కెన్ డూ ఇన్ మై లైఫ్. సో ఈ థింగ్స్ చేయాలనుకున్నా చేయలేకపోయినా ఇలా చాలా థింగ్స్ అయితే ఉన్నాయి, కానీ నేను ఎప్పుడో స్టార్ట్ చేసుకున్నాం అనుకున్నా. సో ఆ థింగ్ అనేది రియల్గా జాబ్ చేస్తుంటే నాకు అర్థమయ్యేది. కొన్ని మైండ్ సెట్స్ ఉంటాయి, అరే జాబ్ చేస్తూ మనీ వస్తాయి, జాబ్ చేస్తూ మనీ వస్తాయి, బట్ ద థింగ్ ఈస్ నువ్వు అక్కడ లివ్ చేయలేవు. నీ డిజైర్ని అన్నీ చంపుకొని నీ వాల్యుబుల్ ఉన్న నీ లైఫ్ టైంలో జర్నీలో నీ వాల్యుబుల్ టైంని నువ్వు రెంట్కి ఇస్తే నువ్వు ఎప్పటికీ రిచ్ అవ్వలేవు. అండ్ ద థింగ్ ఎంతమందికి చెప్పినా ఇది అర్థం కాదు. సో వన్స్ ఎప్పుడు ప్రూవ్ అవుతుందంటే వన్స్ నువ్వు మనీ ఎర్న్ చేసినావు అనుకో, సో దెన్ యూ విల్ హ్యావ్ ద థింగ్ అండ్ ఎవ్రీబడి స్టార్ట్స్ నోటీసింగ్ దిస్. అండ్ నేను నిజంగా చెప్తున్నా, బికాస్ ద వాల్యుబుల్ టైమ్ ఆఫ్ యువర్స్ యూ కాంట్ స్పెండ్ ఇన్ థింగ్స్ అన్నమాట. నేను ఇది ఎన్నిసార్లు చెప్పినా, బట్ నో, నువ్వు మ్యారేజ్ పెద్ద చేసుకొని అండ్ ఈఎంఐలు కట్టుకొని ఆ థింగ్స్ ఎవరు చేయమన్నారు బ్రో? వద్దు, సింపుల్ లైఫ్ లీడ్ చేయ కదా. సో ఎందుకు అంత ఎక్స్పోజర్, అంత థింగ్స్ కాదు, ఎంజాయ్ చేయ ప్రస్తుతం నీ లైఫ్ని. సో ఇది ఎన్నిసార్లు చెప్పినా హిట్ అవుతూనే ఉంటుంది నాకు, బికాస్ ఇట్స్ నాట్ ఓన్లీ మై ప్రాబ్లం, ఇది దునియాలో ప్రతి ఒక్క ప్రాబ్లం. ఇది చెప్పాలనుకుంటున్నా కానీ గట్స్ ఎవరికి లేవు. ఓన్లీ ఒకళ్ళు చేశారని చెప్పి మనం చేసామంటే అదైతే మంచిది కాదనమాట. సో ఇఫ్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ గుడ్ థింగ్ అండ్ యూ హ్యావ్ మోర్ దెన్ ఇన్కమ్, స్టేబుల్గా ఉన్నా లేకపోతే ఓవర్ స్టేబుల్గా ఉన్నా యూ కెన్ ఎక్స్పెండ్. బట్ ఎవరో చేస్తున్నారని చెప్పి ఈ అందరైతే లూప్లో పడుతున్నారు ప్లీజ్. అండ్ కంటెంట్ క్రియేషన్ కూడా అంతే, వాళ్ళు చేస్తున్నారని నువ్వు, దిస్ ఈస్ నాట్ మ్యాటర్. దిస్ ఎక్స్పీరియన్సెస్ ఎవరిదంటే వాడు ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు అంతే. బికాస్ నేను ఎందుకు చెప్తున్నానంటే నీ ఎక్స్పీరియన్స్ని, నీ థింగ్స్ని నీ మీద ఇన్వెస్ట్ చేయ కదా. సో అందుకే చెప్తున్నా, ఎవరి లైఫ్లో ఎవరి స్ట్రగుల్స్ వాళ్ళవే. సో ఐ విల్ థింక్ ఆన్ మై సెల్ఫ్, వ్యాలిడేషన్ కాదు. సో ఇది థింక్ చేసుకోకండి. అండ్ ఎవరేమనుకుంటారు ఏంటంటే, బికాస్ నో బడీ ఈస్ గివింగ్, ఒక్క పెనీ కూడా ఎవరు ఇయ్యరు, బికాస్ యువర్ స్ట్రగుల్స్ విల్ ఆల్వేస్ మ్యాటర్ ఇన్ యువర్ లైఫ్ విత్ యూ. సో రియల్గా చెప్తున్నా కదా, ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు నువ్వు ఒక దగ్గరికి వెళ్ళినావంటే, చుట్టాల దగ్గరికైనా ఎవరి దగ్గరికైనా 1 day 2 days వెళ్ళినామంటే వారమైనా నెలైనా ఫుడ్ అయితే పెడతారు. దెన్ ఆఫ్టర్ నీకు ఏదో ఒక వర్క్ అయితే ఇన్ బిట్వీన్ చేయించుకుంటారు. ఎనీథింగ్, ఇట్ మే బి రిలేటివ్, ఏ ఫ్రెండ్, బయట హోటల్ థింగ్ ఏదైనా సరే పని చేయించుకుంటాడు. సో అదే మ్యాటర్ నువ్వు ఆఫీస్కి వెళ్ళి చేస్తున్నావు, అది నీ వాల్యుబుల్ టైం ఇచ్చి, అండ్ యు ఆర్ రెంటింగ్ యువర్ టైం అనమాట. అండ్ నువ్వు ఎప్పటికైతే రిచ్ కాలేవు. ఓన్లీ థింగ్స్ ఏంటంటే, నువ్వు రిచ్ అవ్వాలంటే ఎంజాయ్ చేయి, ఫస్ట్ హ్యాపీనెస్గా బతుకు. సో ఇది నాకు కాదు, నా లైఫ్ ఎక్స్పీరియన్స్ అయితే చెప్తున్నా. బికాస్ కొన్ని మైండ్ సెట్స్ ఎలా ఉంటాయంటే, చాలరా ఈరోజు ఇంత అని చెప్పి అనుకుంటారు, బట్
నువ్వు ఒక్కసారి నీ మీద నువ్వు ఇన్వెస్ట్ చేసుకొని నీ జర్నీలో వన్స్ నువ్వు ఇన్కమ్ స్టార్ట్ చేశాక ఎవ్రీబడి కమ్స్ టు యూ. సో అప్పటిదాకా నీ ప్రయత్నం నువ్వు చెయ్యాలి. అండ్ చేయకుండా ఆపావంటే నువ్వు అక్కడ మిగిలిపోతావు. ఇది నేను ఎన్నో వీడియోస్లో చెప్పాను. అండ్ ఐఎమ్ సేయింగ్ ప్రౌడ్లీ దట్ ఐ హ్యావ్ రిపీటెడ్ కంటెంట్. సో రియల్గా చెప్తున్నా ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఇప్పుడు నీ లైఫ్లో నీ వాల్యుబుల్ టైం ఉంటుంది చూడు, అది చాలా ప్రీషియస్. బికాస్ నువ్వు చేసుకున్నది, నువ్వు అనుకున్న డ్రీమ్స్ని నువ్వు చేయలేకపోతే అండ్ కొంచెం కష్టం అవ్వచ్చు స్టార్టింగ్లో, బట్ ఫర్దర్గా యూ విల్ బీ సక్సీడెడ్ కదా. సో దట్ ఆ ఒక్క థింగ్ అయితే పట్టుకొని వెంటాడు ఏదైనా చెయ్యి. దానికోసం పడి తప్పించి ఏదైనా చెయ్యొచ్చు. బట్ నేను అలానే ఉంటాను. నా జర్నీ అంతే అయిపోతుందంటే కాదు. ఏజ్ కూడా మ్యాటర్సే అండ్ ఈ కంటెంట్ క్రియేషన్ డే కూడా మ్యాటర్సే. బికాస్ ఇట్స్ నాట్ మై ఓన్ ప్రాబ్లం, ఇట్స్ చాలామంది ప్రాబ్లం. అండ్ ఎవరైతే కనెక్ట్ అవుతారో వాళ్ళైతే కనెక్ట్ అవుతారు. బికాస్ ద థింగ్స్ ఎవ్రీవన్ లైఫ్లో ఉన్నవి అండ్ చాలామందికి ఎంజాయ్ చేయాలని ఉంటుంది. బట్ ద ఎక్స్పెన్సెస్ ఇవన్నీ వ్యాలిడ్ చేయడానికైతే ఏదో ఒక జాబ్ చేయడం అయితే పక్కా. దట్ ఐ విల్ అగ్రీ. బట్ కొన్ని కోరికలు మాత్రమే హిట్ అవుతాయి, కానీ అంతకు మించిన నీ లైఫ్ వాల్యూ శూన్యం అయిపోతుంది. సో ఓన్లీ నీ వాల్యుబుల్ టైంని నువ్వు ఎంజాయ్ చేసే టైం ఒకరికి ఇచ్చావంటే. అండ్ ఈరోజు ఏంటంటే ఒక థింగ్ అయితే చూసిన, పేపర్లో చదివిన, ఏంటంటే నోయిడాలో 14,000 to 16,000 సంథింగ్ ఒక జాబ్ లెవెల్, ఎంట్రీ లెవెల్ జాబ్కి అయితే ఇస్తున్నారంట. సో అక్కడున్న కాస్ట్ ఆఫ్ లివింగ్కి, అక్కడున్న ఎక్స్పెన్సెస్కి తట్టుకోలేక అందరు ఏం చేసిరంటే కంపెనీస్కి అయితే అద్దాలు అయితే వాళ్ళగొట్టి కింద ఉన్న కార్లన్నీ డ్యామేజ్ చేసి ఫైర్ అయితే లేపారు. ఎందుకు? బికాస్ ద హేటింగ్ ద థింగ్స్ అని. అండ్ ఇది హైదరాబాద్లో కూడా జరగవచ్చు. బికాస్ ఇది కదా కావాల్సింది. అండ్ ద థింగ్స్ ఎవరైతే రియల్గా నీడ్ ఉంటారు అండ్ థింగ్స్ చేయాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే ప్లీజ్, ఎంతో చదువుకున్నారు రియల్గా. అండ్ రియల్ థింగ్ ఈజ్ వాట్ వీఆర్ ఫర్. సో ఈ థింగ్ అయితే ఆలోచించండి. బికాస్ ఎస్, నేను కూడా అలానే అనుకొని చాలా రోజులు అయితే వెయిట్ చేసిన. అండ్ వన్స్ కొంచెం సక్సీడ్ అయినాక బికాస్ నీ జాబ్ వదిలేయచ్చు అండ్ యూ కెన్ లీడ్ యువర్ లైఫ్. సో దీని గురించి నువ్వైతే ఆలోచించండి బ్రో. నేను యాజ్ ఏ ఫ్రెండ్, యాజ్ ఏ మీ సెల్ఫ్ పర్సన్, అండ్ ఇంకా ఎవరైనా అనుకుంటే అనుకోండి. బికాస్ ఇన్ఫ్యాక్ట్ నాకు ఎవరు లేరు చెప్పేవాళ్ళు. అండ్ మీకు ఎవరికైనా చెప్పాలి అనుకొని నేనైతే రివీల్ చేస్తున్నా ఐ థింక్. సో ఫస్ట్ నేనైతే మ్యాక్సిమం ప్రస్తుతానికైతే ఎస్, సబ్స్క్రైబర్స్ లేరు, థింగ్స్ అయితే లేవు, నాకు అన్నీ తెలుసు. బట్ ఒక టైంలో అందరూ వస్తారు. సో చేస్ ఫర్ ద టైం. సో డోంట్ థింక్ అబౌట్ ద ప్రజెంట్. అండ్ ఫర్దర్గా నువ్వు ఎలా స్టేబుల్గా అవుతావో దాని గురించి అయితే ఆలోచించు. సో ఈ మాటలు నాకు ఎత్తిపోటలైనా ఏమైనా అనుకోండి, బట్ నేను కూడా అలానే అనుకున్నా. అరే ఇప్పుడు నువ్వు గ్రౌండ్కి వెళ్ళి వాడు గ్రౌండ్కి వెళ్తే ఓకే, అండ్ ఇంకోటి గ్రౌండ్కి వెళ్ళకుండా థింగ్స్ అయితే మిస్ అయిపోయాడు వాడు, కరెక్టే, ఐ అగ్రీ టు దిట్. బట్ వాడికి అంతకంటే థింగ్స్ అయితే ఉన్నాయి వ్యాలిడేషన్ కాకుండా. సో లైఫ్లో దాని గురించి అయితే ఐ హ్యావ్ మిస్డ్ ద డేస్, ఐ హ్యావ్ మిస్డ్ మై జర్నీ. బట్ ఐ హోప్ మై జర్నీ విల్ నాట్ స్టాప్ విత్ మై థింగ్స్. అండ్ ఈ థింగ్స్ని మీరు అందరికీ షేర్ చేయండి. బికాస్ ద పర్సన్ హూ విల్ బీ లోన్లీ, అండ్ చాలామంది అయితే ఉండరు ఈ జనరేషన్లో. బికాస్ అండ్ ఇప్పుడున్న సమాజంలో ఉంటారు. బికాస్ జాబ్ లేకపోయినా ఏం చేయకపోయినా కరేజ్ లేదు ఎవరికి. సో కరేజ్ ఎవరికైనా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ బిజినెస్ అయినా ఏదైనా ఎనీథింగ్ చేసేయండి బ్రో. నథింగ్ ఫర్ వ్యాలిడేషన్.
అండ్ నువ్వు ఎప్పుడైతే నీ థింగ్స్ని నువ్వు సర్వైవల్ అవుతూ నువ్వైతే ఏమంటారు నువ్వు థింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ నువ్వు రావడం, సో ఎవ్రీబడి విల్ ఏమంటారు కనెక్ట్స్ విత్ యూ. స్టిల్ దెన్ యువర్ స్ట్రగుల్స్ విల్ బీ విత్ ఇన్ అంతే. సో ఈ థింగ్స్ నేను నేర్చుకున్నా అండ్ ఐఎమ్ డెలివరింగ్ మై వ్యూ ఆఫ్ మై కంటెంట్. సో థింగ్స్ అయితే ఇలా నేర్చుకోండి. ఎస్, నేను కంటెంట్ క్రియేషన్కి వచ్చా, బట్ ఐఎమ్ ఎనలైజింగ్ ఏంటంటే బుక్స్ చదివితే వస్తుందంటే బుక్స్ కన్నా నాలెడ్జ్ మన దగ్గర చాలా ఉంది అండ్ చాలా వరకు మనం మిస్ అవుతాం. ఎస్, ఐ డూ అగ్రీ, బట్ నా ఎక్స్పీరియన్స్ అయితే నేను చెప్పాలనుకుంటున్నా బికాస్ ఇట్స్ మై లైఫ్. సో ఈ థింగ్ రియల్గా ఎక్కడ మనీ ఇచ్చినా ఏం ఇచ్చినా దొరకదు. నేను అప్పుడే ఎవరి లైఫ్ వాళ్ళదే, ఎవరి స్ట్రగుల్స్ వాళ్ళే, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళదే, ఎవరి థింగ్స్ అయితే వాళ్ళదే. అండ్ ద బిగ్గెస్ట్ ట్రాప్ ఏంటంటే ఈఎంఐ. ఇది నేను చెప్తే నన్ను తిడతారు, కొడతారు, ఏదైనా చేయొచ్చు, బట్ ఆ ట్రాప్ ఎలా ఉంటుందంటే నువ్వు కనీసం ఆ ఈఎంఐ కోసమైనా జాబ్స్కి వెళ్తావు. ఇది ఎంతమంది అగ్రి చేస్తారో చేయరో నాకు తెలియదు కానీ బట్ ఇట్స్ రియల్. అండ్ ఇది వ్యాలిడేషన్ కాదు, ద థింగ్ ఐ హ్యావ్ బిన్ నోటీసింగ్ ఫ్రమ్ మై పాస్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. అండ్ ఎందుకు చెప్పాలంటే ఇప్పుడు నువ్వు కారు కొనకపోతే ఏమవుతుంది చెప్పు ప్రస్తుతానికి. ఓన్లీ ఆన్ ఏ జాబ్ బేసిస్, ఇఫ్ యు ఆర్ నాట్ బయింగ్ ఏ కార్, వాట్ హ్యాపెన్స్ ఇన్ లైఫ్? నో, ఏం కాదు. సో కానీ నువ్వు అదే జాబ్ని పక్కకు పెట్టి ఈఎంఐలు కట్టుకుంటూ పోయి ఇన్స్టాల్మెంట్లు కట్టుకుంటూ ఉండి, సో ఐ థింక్ వన్ మంత్ 2 months కాదు, 20 years, 5 years, 10 years వరకు ఆ థింగ్స్ మ్యాక్సిమైజ్ అవుతూనే ఉంటాయి అండ్ రిపీటెడ్ అవుతూనే ఉంటాయి. సో ఇలాంటి థింగ్స్ చేస్తే మాత్రం బిగ్గెస్ట్ లూప్లో పడతారు. అండ్ నేను ఎన్నోసార్లు చెప్తున్నా కూడా, అండ్ లైఫ్ కూడా అంతే. నీ వాల్యుబుల్ టైంని ఇంకొకరికి ఇచ్చామంటే ఇట్ డజంట్ మ్యాటర్ అండ్ ఇట్ డస్ నాట్ మేక్ యూ రిచ్. అండ్ నీ వాల్యుబుల్ టైంని నువ్వు కోల్పోతావు అరౌండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఆల్ అరౌండ్. అండ్ నువ్వు ఎప్పుడైతే స్ట్రగుల్స్ ఫేస్ చేసావో 1 year 2 years కావచ్చు, బట్ ఒక ఇన్కమ్ సోర్స్ అయితే ఉండాలి మనిషికి. అండ్ యూ కెన్ మల్టిప్లై విత్ ఇట్, ఫిక్స్ విత్ మల్టిపుల్ థింగ్స్, దో యూ కెన్ హ్యావ్ బిన్ రిచ్ మైండ్ సెట్. సో ఇది వ్యాలిడేషన్ కాదు, సంథింగ్ ఎనీబడి కెన్ ఫీల్. అండ్ నాకున్న ఎక్స్పీరియన్స్ నేను అన్నీ ఫుల్ ఫ్లెడ్జ్గా అయితే ఇస్తున్నా, సో దట్ ఎవ్రీబడి కెన్ ఏమంటారు యూటిలైజ్ చేసుకొని థింగ్స్ అడాప్ట్ చేసుకొని వాళ్ళైతే గ్రో అవ్వచ్చు అని చెప్తున్నా. అండ్ నేనేదో ఎంజాయ్ కోసం వచ్చాను అని చెప్పి రాలేదన్నమాట. అట్లీస్ట్ కొంతమంది మారితే ఐ విల్ బీ గుడ్ అని. సో నేను చెప్పా చాలామంది ఈఎంఐ ట్రాష్లో పడ్డారని. సో అది తీసుకునే ముందు మీరే ఆలోచించవచ్చు కదా ఇది వర్త్ ఇటా కాదా అని. సో మ్యాక్సిమం ఏమవుతుంది తెలుసా, ఒక 1-2 years తీసుకున్నా అంటే స్మాల్ థింగ్స్ ఈఎంఐస్ తీసుకుంటే నథింగ్, బట్ ఒక ఇల్లుకో ఏదైనా బిగ్ థింగ్ ఈ ఆన్లైన్లో చూపిస్తారు 20 lakhs ప్రాపర్టీ కొనండి, 5 lakhs బిల్డింగ్ కట్టండి, రెంట్లు 20,000 వస్తాయి. ఇదంతా బుల్షిట్. బికాస్ ఇప్పుడున్న థింగ్స్లో చాలామంది తెలియదు ఏంటంటే అన్ని ప్రైజెస్ ఇంక్రీజ్ అయినాయి, బట్ అన్నిటికీ టైం పడుతుంది. ఆ టైమింగ్లో నువ్వు మళ్ళీ అదే మనీ ఇన్వెస్ట్ చేసిన మనీ కూడా మళ్ళీ లోన్ వచ్చిన దాంట్లో కూడా కట్ అయిపోతాయి. సో ఇది ఫైనాన్షియల్ కాదు, బట్ చెప్పాలనిపించింది. అండ్ ప్రతి వాళ్ళకి వ్యాలిడేషన్ ఇవ్వాలని కాదు, బట్ మై ఎక్స్పీరియన్సెస్ కెన్ చేంజ్ సంబడి లైఫ్స్ అని చెప్పి నేనైతే కంటెంట్ క్రియేషన్కి వచ్చా. సో పీపుల్స్ ఎందుకు అని చెప్పానంటే అట్లీస్ట్ కొంతమంది మారుతారు. అండ్ బిజినెస్కి ఎందుకు వెళ్ళలేదు అంటే ఇది వన్ టైప్ ఆఫ్ వ్యాలిడేషన్ కాదు, నేను ముందే చెప్పా. అండ్ ఎస్, నా ఎక్స్పీరియన్సెస్ అయితే నేను చెప్తున్నా. సో ఏజ్ డజంట్ మ్యాటర్ అండ్ థింగ్స్ కంటెంట్ అనేది ఏదైనా అవ్వచ్చు, నీ ఎక్స్పీరియన్సెస్ అవ్వచ్చు, నువ్వు చేసే థింగ్స్ ఏవైనా సరే అవ్వచ్చు, బట్ నా థింగ్స్ నేను చెప్పాలనుకుంటున్నా. ఓకే, ఈ లైఫ్ నీది, నువ్వు వ్యాలిడేట్ చేసినా చేయకపోయినా ఈ లైఫ్ నీదే.
అది మార్చేదేవాడు నువ్వే. సో అందుకే మీ పైన మీరు ఫోకస్ చేసుకోండి రాదర్ దాన్ అదర్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. సో ఈ థింగ్స్ ఎప్పుడైతే నువ్వు వ్యాలిడ్ అనుకుంటావో ఇట్ విల్ బీ సూన్ బిగ్గర్ ఇన్ యువర్ లైఫ్. అండ్ ఎప్పుడైతే నువ్వు కాలేదనుకుంటావో ఇట్ నెవర్ బీ హ్యాపెన్ టు యూ. సో థింక్ పాజిటివ్, బీ హ్యాపీ అండ్ డూ థింగ్స్ ఫాస్ట్ ఫార్వర్డ్ అండ్ ఇన్ ఎ ప్రాపర్ వే, ఇన్ ఎ గుడ్ థింగ్, అంతే. అండ్ ప్రతిసారి ఒకటైతే కొడుతుంది. సో ఏంటంటే వద్దు. సో కొన్ని థింగ్స్ నేర్పారు, కొన్ని థింగ్స్ నేర్పలేదు, బట్ ఇట్ ఈజ్ ఏ పార్ట్. బట్ ఫేస్ వాల్యూ ఎప్పుడు పెరుగుతుంది అంటే నువ్వు డే ఆన్ డే ప్రాక్టీస్ చేస్తూ నువ్వు షో అప్ చేస్తున్నావు అంటే వన్ ఆర్ డే అదర్ డే యూ విల్ బీ సక్సెస్ఫుల్ మై ఫ్రెండ్. సో ఇప్పుడున్న థింగ్స్, ఇప్పుడున్న జర్నీ అందరికీ అంత సాఫీ కాదు. బికాస్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఇలా కంటెంట్ క్రియేషన్ చేస్తున్నాడు అంటే ఎవరు వ్యాలిడ్ చేయరు. బికాస్ సంబడీ ఈజ్ మూవింగ్ ఫార్వర్డ్ అబౌట్ యువర్ హెడ్ అంటే నో బడీ సపోర్ట్స్ అండ్ స్ట్రేంజర్స్ విల్ ఆల్వేస్ సపోర్ట్ యూ. అండ్ దిస్ ఈజ్ ద థింగ్ ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్. దట్ వ్యాలిడేషన్ కాదు, మన మీద మనం ఫోకస్ చేయాలి. అండ్ కంటెంట్ మే బీ ఎనీథింగ్ అండ్ ఎనీథింగ్ ఇఫ్ యూ వాంట్ టు డూ జస్ట్ డూ ఇట్. అండ్ ప్రస్తుతున్న టైంలో నేనైతే ట్రావెల్ చేయలేను, సో అందుకే చేయట్లే. ఓన్లీ నా థింగ్స్ అయితే నేను ఎక్స్పీరియన్స్ చేసి అయితే నేను చెప్తున్నా. బికాస్ ఇది వ్యాలిడేషన్ కాదు, వన్ టైప్ ఆఫ్ రియలైజేషన్ అబౌట్ మై సెల్ఫ్. బికాస్ ఐ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ థింగ్స్ అయితే అలా ఉన్నాయి. సో మెయిన్ వైల్ నేను చేసే థింగ్ ఏంటంటే ట్రావెల్ అయితే ఇప్పుడు చేయలేను. ఇక్కడున్న ఎక్స్పీరియన్స్ అయితే నేను ట్రావెల్ చేయలేను. ఐ కాంట్ డూ మై ఎక్స్పెక్టేషన్స్ ఎట్ దిస్ టైమ్. సో ఉన్న వ్యాలిడేషన్ టైం కాకుండా ఉన్న వాల్యూ యాడెడ్ టైం ఎలా నలుగురికి ఉపయోగపడుతుందో మా లైఫ్ నుంచి అని చెప్పి నేనైతే స్టార్ట్ చేసిన. సో మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అయినా సబ్స్క్రైబ్ అయినా ఏదైనా చేసుకోండి. ఇఫ్ ద కంటెంట్ ఈస్ వాల్యుబుల్ ఐ విల్ బీ యువర్స్. అండ్ ఒక సెల్ఫ్ విషర్ లాగా అయితే నేను అందరికి ఉంటా. సో ఎవరికైనా ఏమైనా అవసరం వస్తే కామెంట్లో మెసేజ్ చేయండి, నేనైతే రిప్లై అయినా నేనైనా కాల్ చేస్తా. సో ప్రాబ్లమ్స్లో పడొద్దు అనుకుంటేనే ప్రాబ్లమ్స్లో పడుతూనే ఉన్నా. సో ఇట్ ఈస్ నాట్ మై థింగ్, దిస్ ఈజ్ యాక్చువల్లీ ఎవ్రీవన్స్ లైఫ్ హూ ఆర్ గోయింగ్ టు జాబ్. అండ్ ట్యాగ్ యువర్ ఫ్రెండ్ హూ ఈజ్ గోయింగ్ టు జాబ్. అందరూ వెళ్తారు బ్రో జాబ్కి నౌ డేస్. ఓకే, యాజ్ ఫర్ నౌ. అండ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ట్రాప్ ఏంటంటే నేను ఫోన్ కొనుక్కున్నారా ఐఫోన్ అంటాడు. ఇంకొకటి ఏంటంటే అరే నేను కూడా కొనుక్కున్నారా 17 Pro అంటే ఎలా అంటే ఈఎంఐలో మామ అంటాడు. ఇంకోటి ఏమంటాడు, సరే మామ నేను కూడా ఈఎంఐ కట్టుకొని తీసుకుంటా అని చెప్పి అంటాడు. సో ఈ థింగ్స్ యాడ్ ఆన్ అయితే ఇలా వ్యాలిడేషన్తో మొదలైన థింగ్ అండ్ అది అంచెలుగా ఇది బిగ్ ఈఎంఐస్ బిగ్ ఇంపాక్ట్ అయితే నీ లైఫ్లో ఒక బర్డెన్ అయితే అవుతుంది. నువ్వు ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ యు ఆర్ గోయింగ్ టు జాబ్. ఎస్, అది కాదని మీ గుండెల మీద నువ్వు చేసుకొని చెప్పు, సత్యం సౌండ్ కూడా వచ్చి. అండ్ ఇక్కడ నేను నోటీస్ చేసేది ఏంటంటే ఫుల్ వీడియోలో లాంగ్ వీడియో తీస్తుంటే ఎండ్లో మొత్తం కట్ అయిపోతుంది. నాకు ఎందుకు అర్థం కావట్లేదు వాయిస్. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఏమో మరి మొబైల్ ఫాల్టా ఏంటి. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ద డే 97. థంబ్నెయిల్ చూసి అయితే మీకు అయితే అర్థం ఉండొచ్చు నేను దేని గురించి మాట్లాడుతున్నాను. సో వ్యాలిడేషన్. సో ఈ థింగ్ అయితే నేను ప్రజెంట్ ఉన్న జనరేషన్స్లో మ్యాక్సిమం అయితే అదే ఉంది. ఎందుకు చెప్పాలంటే సో ప్రీవియస్ అంటాను కాదు కానీ బట్ ఇది అందరు రిలేట్ అవుతారు. ద థింగ్ ఏంటంటే సమ్ పీపుల్ అందరితో కలవరు అండ్ వాళ్ళు ఎక్కువ మాట్లాడరు. సో అండ్ ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఎందుకు అంటే బికాస్ చిన్నప్పటి నుంచి అరే ఏదన్నా చేయాలి అండ్ గుడ్ అనిపించుకోవాలి థింగ్స్ అనేది నాకు తెలియదు. ఇన్ని రోజులు ఇన్ని కంటెంట్స్ చేస్తున్న తర్వాత కూడా నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఐ బిలీవ్ అని. సో ఈ ఏజ్ అయినా
ఈ 365 డేస్ ఛాలెంజ్ అయినా ఇది నాకు ఎలా అనిపిస్తుందంటే ఇట్ ఈస్ బిన్ లైక్ ఎందుకు 365 డేస్ చేశారు, అరే నువ్వు కంటెంట్ చేయాలంటే చేయొచ్చు కదా. వై అంటే ఒకటి డిసిప్లిన్ అండ్ నెక్స్ట్ కన్సిస్టెన్సీ. ఓకే, సో అండ్ ఇంకా చెప్తా, బికాస్ ద థింగ్స్ మన ఎలా అయితే అంటే ఇప్పుడు నా థింగ్స్ చూడండి, ఇప్పుడు నేను క్రికెట్ చూడను అండ్ నేనైతే నా గురించి ఫోకస్ చేస్తా హౌ ఐ కెన్ గ్రో అని. సో ఇలా మల్టిపుల్ థింగ్స్ అయితే నా బ్యాక్గ్రౌండ్లో నడుస్తూనే ఉంటాయి. ఏరోప్లేన్ వద్దు బ్రో, సింపుల్గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసి ట్రై చేయి. అండ్ నాకున్న టైం అయితే ప్రస్తుతానికి ఐ కాంట్ డూ నౌ యాజ్ ఆఫ్ నౌ. సో మీకున్న టైం, మీకున్న మనీ ఏవైతే కొన్ని సేవింగ్స్ ఉంటాయో దాని మీదనే ఇన్వెస్ట్ చేయండి. సో నో బిగ్ మనీ. సో ఇప్పుడు ఒక 1 lakh ఉంది అనుకోండి సపోజ్. సో ఎక్స్పెండ్ విత్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అండ్ రోమ్ ఎనీవేర్ యూ వాంట్. బట్ ఆ మనీ వస్తున్నాయి టైం మెషిన్ ఏటీఎం మెషిన్ అంటే యువర్ టైం విల్ బీ గోస్ ఇన్ అంటే ఇట్లా వెళ్ళిపోతుంది నీ టైం. సో అలా వద్దు, ఇది నేను చెప్పాలనుకుంటున్నా బట్ చెప్తున్నా బికాస్ ద థింగ్ ఐ హ్యావ్ బీన్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ మై లైఫ్. సో స్టార్ట్ స్మాల్, చిన్నగా స్టార్ట్ చేయి అండ్ ఎక్కువ ఎక్స్పెన్సెస్ పెట్టుకోకు అండ్ మినిమల్ ఎక్స్పెన్సెస్తో గడుపు. సో యూ విల్ బీ సక్సెస్ వన్ ఆర్ ది అదర్ డే. ఓన్లీ అంటే నీకు కింద అంటే స్టేబుల్గా ఉన్న ఇన్కమ్, కొంచెం ఏదైనా సైడ్ హస్టిల్ చూసుకో అండ్ ఏదైనా పని చేసుకో 4-5 hours చాలు a డేకి. సో అలా థింగ్స్ నువ్వు సైడ్ హస్టిల్ చేసుకుంటూ ట్రావెల్ చేస్తున్నావు అంటే ఆటోమేటిక్గా నువ్వు ముందుకు వెళ్ళిపోయినట్టే. అండ్ నీకు ఇంకా మంచి థాట్స్ చెప్పాలా. సో నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు ఏదైనా పని వాళ్ళ దగ్గర అడిగి మరీ చేయించుకొని నువ్వైతే ఇంకో దానికి వెళ్ళిపో. దిస్ ద లైఫ్ వేర్ యూ విల్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ పీపుల్. ఇది నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, బికాజ్ యూ కాంట్ బీ స్టక్ వన్ థింగ్ అండ్ ఎవ్రీథింగ్ కమ్స్ టు మీ అని ఎప్పుడు అనుకోద్దు. ఇట్ డజంట్ హ్యాపెన్ ఎనీ మోర్ అండ్ ఎనీవేర్. సో ఈ థింగ్స్, ఈ సైడ్ హస్టిల్ అనేది సైడ్ పెట్టుకొని వాలంటీర్గా నువ్వైతే హెల్ప్ చేసుకోవచ్చు రిగార్డ్లెస్ ఆఫ్ యాప్స్. సో ఇది వ్యాలిడేషన్ కాకపోవచ్చు బట్ ఇట్ రియల్లీ మ్యాటర్స్ వెన్ యూ ఎక్స్పీరియన్స్ ద రియల్ లైఫ్ being alone and doing things on yourself, and this will be a maximum potential in your life if you do things in a single way. And if you earn and side hustle కాకుండా ఇది ఒక వాలంటీర్ జాబ్, బికాస్ దూరంలో అండ్ ఎక్కడున్నా సరే ప్రాపర్ థింగ్ లేని దగ్గర బిజినెస్ జరగదు అండ్ ఎక్కడ బిజినెస్ జరుగుతుందో అక్కడ మ్యాన్ పవర్ ఉండదు. సో ట్రై, ఎక్స్ప్లోర్ అండ్ ట్రావెల్. ఎంత ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నా, బికాస్ లైఫ్ విల్ బి నాట్ ఈజీ. ఇఫ్ యూ వాంట్ ద టైమ్ అండ్ వాల్యుబుల్ థింగ్, ఎక్స్ప్లోర్ ద థింగ్స్, ఎక్స్ప్లోర్ డిఫరెంట్ కల్చర్స్, ఎంజాయ్ ది లైఫ్ అండ్ డూ డిఫరెంట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. సో it may be boring, but once you start earning, life will be yours and the reality నువ్వు చూపించగలుగుతావు. అండ్ నీకు బైక్ లేదు అంటే సైకిల్ మీద వెళ్ళు, నీకు సైకిల్ లేదంటే నడుచుకుంటూ వెళ్ళు. కానీ ఎన్ని రోజులు అవుతుందో అని నాకు తెలియదు. సో అందుకే ఏంటంటే సైడ్ హస్టిల్గా మెయింటైన్ చేస్తూ ట్రావెల్ అయినా ఏదైనా చెయ్యొచ్చు. సో అండ్ వెన్ యూ స్టార్ట్ అంటే, అండ్ నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేయాలి క్రియేషన్ అంటే ఎంత ముందు స్టార్ట్ చేస్తే అంత మంచిది. సో థింక్ అపాన్ ఇట్ అండ్ డూ థింగ్స్ అండ్ that's all today. But don't validate other opinions on you, because your life, your things, your journey, your struggle, your winning, your success will be always be yours. And do things which you have and you like the most in your life. So signing off today and meet you in the next day. అంటే జాబ్స్ ఏమో ఎక్కువ ఉండేవి, జనాలు తక్కువ ఉండే. బట్ ఇప్పుడు జనాలు ఎక్కువ ఉన్నారు, జాబ్స్ తక్కువ ఉన్నాయి. సో ఇది బ్రెయిన్లో పెట్టుకోండి. లేదా ఫారెన్కి వెళ్తాను వీసా మీద అంటే మీరు ప్లీజ్ వెళ్ళిపోండి. సో నేను చేయగలుగుతా ఒంటరిగా, ఐ విల్ బీ అన్ ఇండిపెండెంట్ థింగ్ అండ్ ఐ విల్ బీ అన్ ఇండిపెండెంట్ పర్సన్ అంటే వెళ్ళండి.
అండ్ వెళ్ళి ఎంజాయ్ చేసుకొని రండి. బట్ రిస్క్ అయితే చేసుకోవద్దు లైఫ్ని. సో డూ థింగ్స్ ప్రాక్టికల్లీ, థింక్, డూ థింగ్స్. అండ్ ఇది నా థింగ్స్ వ్యాలిడేషన్ అయితే చెప్తున్నా, బికాస్ ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ ఎ లూప్ దట్ ఐ కెన్ ఎర్న్ ఓన్లీ బై యూజింగ్ ఏమంటారు వర్క్ చేస్తేనే డబ్బులు వస్తాయంటే ఎస్, ఓన్లీ ఫర్ సర్టెన్ టైమ్. ఇఫ్ యూ స్ట్రగుల్స్ వన్స్ యూ డూయింగ్ ఇన్ అంటే గుడ్ థింగ్స్ చేస్తూ వెళ్ళినామంటే యూ విల్ ఆల్వేస్ హ్యావ్ రెస్పెక్ట్ అనమాట. సో డూ థింగ్స్ అండ్ వెరీ అబ్జర్వ్ చేయి అండ్ విను ఏ కన్జర్వేషన్ అయినా. సో టిల్ దెన్, see you for today, and I will be tomorrow back with different topic and my entire life experience. So see you, bye, and signing off today.